తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ హీరోయిన్ గా ప్రారంభమైంది, కానీ ఆ దిశగా బిజీ కాలేకపోయింది. దీంతో స్టార్ హీరోల చిత్రాల్లో సహాయక పాత్రల్లోనూ ప్రవేశించింది. ప్రస్తుతం అమ్మడి జర్నీ రెండు రకాలుగా కొనసాగుతుంది. హీరోయిన్ ఛాన్స్ అయినా, హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అయినా ఓకే అంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. అలా ఇండస్ట్రీలో ఖాళీ లేకుండా పనిచేస్తోంది. నటిగా తాను పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెడుతుంది. అయితే హీరోయిన్ గా వెండి తెరపై కనిపించి 2 ఏళ్లు దాటిపోయింది. చివరగా సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చింద్రాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఓం శాంతి శాంతి శాంతిహి అనే చిత్రంలో తరుణ్ భాస్కర్ కు జోడీగా నటిస్తోంది. ఇది పరభాష రీమేక్ చిత్రం. ఇదే అదునుగా అమ్మడు తరుణ్ దర్శకత్వంలో నటించాలంటూ ముందుగానే కర్చీఫ్ వేసేసింది. తన పక్కని హీరోయిన్ గానే కాదు, దర్శకత్వంలోనూ అవకాశం ఇచ్చి కూడా ప్రోత్సహించాలంటూ ఓపెన్ అయింది. మరి అవకాశం అడిగిన నటి కోసం తరుణ్ ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. అదే వేదికపై తరుణ్ ఛాన్స్ ఇస్తానని గాని ఇవ్వనని గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కూడా దర్శకత్వం పక్కన పెట్టి నటుడిగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా చివరిగా కీడా కోలా తెరకెక్కించారు. ఇది 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. ఆ తర్వాత నటుడిగా బిజీ అయ్యారు. ఈ 2 ఏళ్ల కాలంలోనే 5-6 సినిమాలు చేశారు. అలాగని డైరెక్టర్ గా అవకాశాలు లేక నటుడిగా టర్న్ తీసుకోలేదు. పెళ్లి చూపులు విజయంతో డైరెక్టర్ గా ఎలాంటి గుర్తింపు దక్కిందో తెలిసిందే. అటుపై ఈ నగరానికి ఏమైంది అంటూ మరో విజయం అందుకున్నారు. కానీ డైరెక్టర్ గా కంటే నటుడిగా ఎక్కువ సంపాదిస్తున్నారు. డైరెక్టర్ గా ఏడాది మహా అయితే 2 సినిమాలు చేయగలరు. కానీ నటుడిగా ఒకే ఏడాది ఎన్ని సినిమాలైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫేమ్ ఉండగానే దున్నుకోవాలి అన్న చందంగా తరుణ్ తన నట ప్రయాణం కొనసాగిస్తున్నారు. అలాగే డైరెక్టర్ గా కొన్ని కథలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. యువ హీరోలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆ సినిమాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. అందుకేనేమో ఈషా రెబ్బా తెలివిగా ముందే ఛాన్స్ అడిగేసింది.